అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో వృషభ రాశి వారికి 13, 14, 15 తేదీల్లో వారికి జరగబోయేటటువంటి అలాగే వారికి రాబోతున్నటువంటి ధన సహాయం గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వృషభ రాశి వారికండి 13, 14, 15 తేదీల్లో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా మీ నుండి దూరం కాబోతున్నాయి. అలాగే మీకు కష్టం మీద కష్టం వస్తున్నటువంటి మాట వాస్తవం కదా ఇప్పటి వరకు. కానీ ఈ 3 రోజుల్లో మీకు అంటే మీ మనసులో మీరు ఇప్పటి వరకు ఎక్కువగా బాధగా ఎప్పుడు కూడా ఆ బాధని ఎవరికీ చెప్పుకోలేక అంటే మీకున్నటువంటి సమస్యలు కానీ లేదంటే బాధలు కానీ ఎవరితో పంచుకోవాలో కూడా తెలియక సూటిపోటి మాటలను భరిస్తూ ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా మీ నుండి దూరం కాబోతున్నాయనే చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వాళ్ళను చూస్తేనే కొంతమంది చాలామంది ఎక్కువగా కుళ్ళుకుంటూ అసహించుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ అంటే వీరికి ఉన్నటువంటి కష్టాల పరంగా వారిని ఎక్కువగా కుళ్ళుకుంటూ అంటే వాళ్ళను అసహించుకుంటూ చూస్తూ ఉంటారనమాట. కొంత కించపరిచే విధంగా కూడా మాట్లాడుతూ ఉంటారు ఎదుటి వ్యక్తులు. అయితే నలుగురిలో వీరిని తీసేసే విధంగా అంటే మీరేం సంపాదించారు, మీకేముంది అన్నట్లుగా సర్వసాధారణంగా ఈ వృషభ రాశి వారిని ఎక్కువగా అసహించుకునేటటువంటి మనుషులు చాలా ఎక్కువగా ఉంటారు. అయితే అలాంటి వారికి మీరైతే గొప్ప సమాధానం అయితే చెప్పబోతున్నారండి. ఈ యొక్క 3 రోజుల్లో కూడా మీరైతే మంచి ధన సహాయాన్ని పొందబోతున్నారు. అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఈ వృషభ రాశి వారు సరిగ్గా అంటే మీరు ప్రతిదీ కూడా అండి సరిగ్గా మెయింటైన్ చేసుకోండి. కొంచెం మీకు ఏదైతే ఇబ్బందులు అయితే ఉంటాయో అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి. కొంచెం ఆలోచించుకొని ఏదైనా కానీ మంచి పనులు చేస్తూ ఉండండి. ఏ పని చేస్తే ఎంతలా లాభం ఉంటుంది, ఏ పని చేస్తే నష్టం ఉంటుందా అనేది మీరు ముందుగా ఆలోచించుకొని పరిశీలించి ఆ పనిని చెయ్యాలా వద్దా అనేసి 1కి 2 సార్లు ఆలోచించుకొని పని మొదలు పెడితే వృషభ రాశి వారు తప్పకుండా మంచి ఫలితాన్ని అయితే పొందవచ్చు. ఇక వీరికి నాలెడ్జ్ పరంగా మనం చూసుకున్నట్లయితే వీరికి మంచి ఏదైతే అంటే మంచి ఏది చెడు ఏదని తెలిసిపోతుంది, వెంటనే తెలిసిపోతుంది అనమాట. కానీ మంచి జరిగేది వీరికి అర్థమైపోతుంది, చెడు జరిగేది కూడా వీరికి ముందే తెలిసిపోతుంది. అలా వీరు కొంచెం సేఫ్లో పడిపోతారనమాట, కొంచెం ఒక రకంగా అయితే చెప్పుకోవచ్చు. అలాగే వృషభ రాశి వారు కనుక ఎంత కష్టం ఉన్నా సరేనండి భగవంతుడికి అంతా కూడా అంటే వారి మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా భగవంతుడికి చెప్పుకొని వీరికి మనసులో ఏది పెట్టుకోకుండా భగవంతుడి దగ్గర ఎక్కువగా బాధపడుతూ మాకున్నటువంటి సమస్యలను దూరం చేయండి అని చెప్పి బాధపడుతూ ఉంటారండి. అయితే వీరికి ఈ 3 రోజుల్లో చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి కొన్ని కష్టాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువగానే ఉన్నాయి నిజం చెప్పాలంటే. కానీ ఈ 3 రోజులు కూడా దైవానుగ్రహం వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే దైవానుగ్రహం వలన వీరు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేటటువంటి గొప్ప అవకాశం అయితే పొందబోతున్నారు. సమయం దొరికినప్పుడల్లా కూడా మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే దేవుణ్ణి దర్శించుకొని రండి. ఏ గుడికైనా వెళ్ళండి. లేదంటే ఏ భగవంతుడి యొక్క నామస్మరణ అయినా చెప్పుకుంటూ మీ సంకల్పాలన్నీ చెప్పుకోండి. అలాగే ఎక్కువసేపు జపం చేసుకునేటటువంటి అవకాశం ఉన్నవారు చేసుకోవచ్చు. అలాగే భగవంతుడి యొక్క అష్టోత్తరాలు కానీ, నామాలు కానీ పఠిస్తూ ఉండండి. ఇంకా మీరు మంచిగా లైఫ్‌లో ముందుకు వెళ్ళాలంటే మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించుకొని శుభ ఫలితాలనైతే పొందేటటువంటి అవకాశం మీకు ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి వృషభ రాశి వారికి బాగా కలిసొచ్చే వారం మంగళవారం. మంగళవారం పూట వీరికి బాగా కలిసొస్తుంది. అన్ని సమస్యలైతే వీరికి తొలగిపోవడానికి వీరు మంగళవారం నాడు ఇష్టదైవారాధన చేసుకుంటూ లేదంటే ఇంటి దైవాన్ని బాగా పూజిస్తూ ఉండండి. కొంచెం బిజీగా ఉన్నప్పటికీ కూడా మీకు పనులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మంగళవారం మాత్రం తప్పనిసరిగా మీకు ఏవైతే సమస్యలుంటాయో, ఏవైతే ఆటంకాలుంటాయో అవన్నీ కూడా వాటన్నిటి గురించి ఆలోచించకుండా కేవలం భగవంతుడిపై శ్రద్ధ వహించి మీరు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం దైవారాధన చేసుకుంటూ కాసేపు ఆ రోజు ఎక్కువ సమయం భగవంతుని యొక్క ఆరాధనలో గడుపుతూ ఉండండి. గడిచిపోయినటువంటి రోజులన్నీ కూడా అంటే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక పక్కవారితో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ గొడవలు ఎక్కువగా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీకున్నటువంటి పెద్ద పెద్ద సమస్యలు సైతం చిన్న చిన్న సమస్యలుగా మారిపోయి మీకు బంధువర్గంలో కూడా కొన్ని సమస్యలు తొలగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ అధికంగా మీకు కనిపిస్తుంది ఏమిటంటే ఒక మంచి అవకాశం అయితే ధన సమస్య మీకు ఇప్పటివరకు ఏదైతే ధన సమస్యలు మిమ్మల్ని బాధిస్తూ ఉన్నా కూడా అవి కూడా మీ నుండి దూరం అయిపోయి మీకైతే మంచి ధన సంపాదన చేతికి అంది వచ్చేలా ఈ 3 రోజులు కూడా మీకు కలిసి వచ్చేలా ఉంది. కాబట్టి మీకు మీ చేతి నిండా కూడా డబ్బు అందుతుంది అనే చెప్పుకోవచ్చు. అలాగే లాభం కలుగుతుందన్నమాట. ఇక మరొక విషయం ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, మీకు కావాలంటే అంటే మీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా భగవంతుడికి చెప్పుకున్న తర్వాత, పూజ చేసుకున్న తర్వాత భగవంతుడి దగ్గర మీరు
అంటే మీకున్నటువంటి సమస్యలను ఏదైతే విన్నవించుకుంటారో ఆ సమయంలో మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వారికి తప్పకుండా సమాధానం ఇవ్వాలనైతే మీ మనసులో అనుకోండి. అంటే ఇప్పటివరకు మీరు వారి ద్వారా ఎన్నో అవమానాలను, అలాగే వారి నుండి మీరు ఎంతో అసహించుకోబడినటువంటి రోజులను వాటన్నిటిని కూడా భగవంతుడు దూరం చేసే విధంగా మంచి అవకాశం అయితే మీకు ఇస్తాడు. చిన్న బాధైనా పెద్ద బాధైనా ఏ బాధైనా కావచ్చు, మీకైతే మీ నుండి దూరం చేసుకునేటటువంటి అవకాశం ఈ 3 రోజుల్లో ఎక్కువగా ఉంది. అలాగే మీకు కొన్ని సమస్యల వలన కొంచెం ఎక్కువగా సఫర్ అవుతున్న వారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారు కూడా ఉదయం అంటే మీకు ఉదయాన్నే మంచి ఫీలింగ్‌తో ఎవరైనా మంచి పాజిటివ్ వైబ్రేషన్‌తో ఉంటారు కాబట్టి ఉదయాన్నే లేచి భగవంతుడి యొక్క ఆరాధన, నామస్మరణ చేసుకుంటూ చకచకా పనులు చేసుకుంటూ ఎవరి పనులు కూడా ఆటంకం కలగకుండా ఉండాలని మీరైతే భగవంతుడిని ప్రార్థించండి. ఎందుకు ఈ విధంగా చెప్తున్నామంటే వృషభ రాశి వారికి ఈ 3 రోజుల్లో అధికంగా ఎక్కువగా కలిసొచ్చేటటువంటి రోజులు కాబట్టి మీరు కూడా ఈ యొక్క 3 రోజులు కూడా సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి ఎన్ని ఒడిదుడుకులైతే మీరు ఎదుర్కొన్నారో ఆ ఒడిదుడుకులన్నింటినీ కూడా మీరు తొలగించుకోవాలి కాబట్టి మీకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ 3 రోజులను మీరు వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి చిన్న చిన్న పరిహారాలను మీరు కనుక చేసుకున్నట్లయితే అవకాశాలు వాటంతట అవే మీ దగ్గరకు చేరుకుంటాయి. ఇక మీ ఇంటి సమస్యలు కూడా తీరేటటువంటి అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. కొన్ని అనారోగ్య సమస్యలను కూడా మీరు తీర్చుకోగలుగుతారు. అలాగే కొంచెం ఆర్థికంగా బాగా కలిసి వచ్చేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ పరంగా కూడా అంతా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవండి. ఇక విద్యార్థులకు కూడా అన్ని విధాలుగా విద్యకు సంబంధించి వారికి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ 3 రోజులు కూడా. అలాగే రియల్ ఎస్టేట్ వారికి మాత్రం ఇక్కడ కలిసొచ్చే కాలం కాదు అని చెప్పుకోవచ్చు. కలిసొచ్చే కాలం కాదంటే మీ యొక్క స్థితిగతిని బట్టి మీకు అంత లాభాలు ఉండకపోవచ్చు. కొంచెం లాభం ఉంటుంది కానీ ఆ లాభం ఏంటంటే కనుక చాలనంత లాభం ఉంటుంది. ఇక మిగతా వాళ్ళందరికీ కూడా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పాం కదా, ఉదయం లేస్తూనే కొంచెం ఏంటంటే కేవలం ఒక 10 నిమిషాల పాటు మీ ఇష్టదైవారాధన చేసుకుంటే మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మరీ ముఖ్యంగా మంగళవారం రోజున మీకు బాగా కలిసి వచ్చేటటువంటి రోజు కాబట్టి గుర్తుపెట్టుకొని మరి ఆ రోజు ఎక్కువ సమయం భగవంతుడి సన్నిధిలో గడిపేటటువంటి విధంగా చూసుకోండి. ఆ సమయంలో మీకు కలిగేటటువంటి అనుగ్రహం, భగవంతుని యొక్క అనుగ్రహం మీకు విశేషంగా మీకైతే కలుగుతుంది. ఇక ఆ తర్వాత 15వ తేదీ మీరు 15వ తేదీన పౌర్ణమి కాబట్టి ఆ రోజు కూడా చక్కగా అమ్మవారైనటువంటి లక్ష్మీదేవికి అమ్మవారిని పూజించి దీపారాధన చేసుకొని వీలుంటే ఎక్కువగా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అష్టోత్తరాలను అలాగే నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఇంకా మీకు ఆ అమ్మవారి అనుగ్రహం ఇంకాస్త ఎక్కువగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. మెయిన్గా అయితే మీకు డబ్బు సమస్యలు ఎక్కువగా మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నాయి కాబట్టి ఆ ధన సమస్యల నుండి మీరు బయటపడాలి అంటే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం మీకు చాలా అంటే చాలా అవసరం కాబట్టి మీరు ఎక్కువగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వలన కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అమ్మవారి నామస్మరణ మీరు ఎంత ఎక్కువగా చేసుకుంటే మీకు అంత బాగుంటుందండి. అలాగే కొంచెం మీరు యాక్టివ్గా కూడా ఉంటారంటే పనులు చకచకా చేసుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే కొంచెం తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉంటారు. అలాగే మీరు ఆలోచించేటటువంటి విధానం కూడా బాగా సరైనటువంటి రీతిలో మీకు అవకాశంగా అంటే అనుకూలంగా ఉంటుంది. గడిబిడి అయిపోతూ ఎక్కువగా మీరు ఏం చేయాలో అర్థం కాకుండా ఉండేటటువంటి పరిస్థితులను సైతం మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులుగా అమ్మవారి అనుగ్రహంతో మంచి సమయంగా ఉంటుంది. ఏది చేసినా కానీ 10 సార్లు ఆలోచించండి. ఏ సమస్యను తీర్చుకున్నా సరే మీరు ఆలోచించుకునే చేసుకోండి. మీకు ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా తెలిసిపోతుంది. ఏది మంచి ఏది చెడు అనేది మీకు బాగా తెలిసిపోతుంది. అంత తెలివితేటలు ఈ వృషభ రాశి వారికి ఉంటాయి కాబట్టి వాటిని బట్టి మీరు అంటే ఏవైనా పనులు చేసుకునేటప్పుడు ప్రారంభించాలనుకుంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ లేదంటే కొంచెం పర్సనల్ విషయాలను షేర్ చేసుకునేటప్పుడు కానీ ఆలోచించి చూసుకొని జాగ్రత్తగా షేర్ చేసుకోవడం మంచిది. అలా కాకుండా మీరు ఏదో అంటే అందరితో చెప్పుకొని ఆ తర్వాత మీరు చాలా ఇబ్బందులకు గురి కాకూడదు కాబట్టి ముందుగానే తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకుండా చాలా నష్టాలు జరుగుతాయి అని ముందే తెలుసుకొని మీకు అనిపిస్తుంది కాబట్టి వెంటనే తెలిసిపోతుంది కాబట్టి వెంటనే నిర్ణయాలను తీసుకోకుండా కాస్త ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వృషభ రాశి వారికి ఈ 3 రోజుల్లో చాలా అంటే చాలా చక్కగా ఉండి వారికి కలిసి వచ్చేటటువంటి రోజులని చెప్పుకోవచ్చు. అలాగే వారికి ఉన్నటువంటి ధన సమస్యలు తీరిపోయి వారి చేతి నిండా కూడా ధనం అందేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వృషభ రాశి వారు ఈ 3 రోజులను చక్కగా వినియోగించుకొని దైవానుగ్రహాన్ని పొందాలని కోరుతూ ఈ వివరణ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.